హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే డే రొటీన్ బ్లాగ్ అండి. మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏమేం చేస్తానో అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుందండి. సో నేనైతే హెయిర్ని ఇలా కోమ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే నాకు హెయిర్ కోమ్ చేసుకొని గ్లాస్ హాట్ వాటర్ తాగే అలవాటండి. సో హాట్ వాటర్ తాగేసి ఇంకా బ్రష్ అయితే ఇప్పుడు చేసేస్తాను. నాకు కాఫీ టీ అలవాట్లేదు కానీ బట్ ఈరోజైతే నాకు కొంచెం హెడేక్గా ఉంది. సో దానికోసమని ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హెడేక్ తగ్గుతుంది కదా. సో నేను ఎప్పుడో ఒకసారి కాఫీ అయితే తాగుతాను కానీ మార్నింగ్ కన్ఫర్మ్గా అయితే హాట్ వాటర్తోనే మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి నా డేని. సో ఇప్పుడైతే కాఫీ ఇంకా ప్రిపేర్ చేసేస్తాను. మా హస్బెండ్ అయితే డైలీ కాఫీ తాగుతారండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. తనకైతే కాఫీ ఆర్ టీ అయితే అలవాటు. సో నాకైతే హెడేక్ అయినా ఫీవర్ అయినా బాడీ పెయిన్స్ వస్తే అప్పుడప్పుడు మాత్రమే కాఫీ అయితే నేను తాగుతూ ఉంటాను. సో ఇది చూసారు కదండి, కాఫీ పౌడర్ మేము డిమార్ట్లో లాస్ట్ టైం అయితే తీసుకున్నాము. ఈ కాఫీ పౌడర్ అయితే చాలా బాగుంది, మంచి స్మెల్ ఉంది, మరి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కాఫీ పౌడర్ ప్రైస్ 420 రూపీస్ అనుకుంటాను. ఆఫర్లో ఎంత ఏమో నాకైతే ఐడియా మాత్రం లేదు. సో మా పండు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడండి. ఇప్పుడైతే టైం అయితే 8:30 అవుతుంది. సో 8:30 అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఈరోజైతే టిఫిన్ అయితే దోశ చేస్తామండి. సో నాకైతే దోశ అయితే చాలా ఇష్టం. అది కూడా హోమ్ మేడ్ దోశ, అది క్రిస్పీగా ఉండాలి. దలసరిగా ఉంటే అస్సలు నచ్చదండి, పల్చగా ఉంటేనే దోశ అయితే నాకు నచ్చుతుంది. ఈ మధ్య అయితే నేను బయట ఫుడ్ని అయితే బాగా అవాయిడ్ చేశానండి. నిజంగా బయట ఫుడ్ అయితే నిజంగా ఒకసారి ఏం జరిగిందంటే అండి, బయట నుంచి న్యూడిల్స్ అయితే మేము తెప్పించుకున్నాం. న్యూడిల్స్ తింటుంటే అందులోనేమో పురుగులు ఉండడం వల్ల అప్పటి నుంచి బయట ఫుడ్ అయితే అస్సలు తినడం మానేసాం. ఎప్పుడో ఒకసారి ఇంపార్టెంట్ అంటే అది కూడా బాగా చూసుకొని తీసుకుంటున్నాము. సో ఇప్పుడైతే దోశ ప్రిపేర్ చేస్తున్నాము. నాకైతే దోశ అంతగా వేయడం అయితే అస్సలు రాదండి. నాకైతే దోశ పల్చగా ఉండాలి, క్రంచీగా ఉండాలి. మా పండుకైతే దోశ దలసరిగా ఉండాలి అండ్ సాఫ్ట్గా తనకు ఉండాలి. సో మా హస్బెండ్ అయితే ఎలా ఉన్నా తనకైతే తినేస్తారు తనైతే. సో దోశతో పాటు చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయినా అండ్ అల్లం చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. బట్ మా పండు అయితే ఇంకా పల్లి చట్నీ, బొంబాయి చట్నీ మాత్రమే తింటాడు. సో పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసాము. సో మా పండు కోసం పోపు ఎక్కువ వేయకుండా న్యాచురల్గా సింపుల్గా చేసాము. సో ఇప్పుడైతే నేను దోశ తింటున్నానండి. చూసారా ఎంత క్రంచీగా, ఎంత పల్చగా ఉంది కదా. సో బయట టిఫిన్స్ అయితే నాకు అస్సలు నచ్చదు. నేను పూరి, ఇడ్లీ అలాంటివి ఎప్పుడు తినను. మేబీ తింటే ఒక దోశ తింటాను, అది కూడా మసాలా దోశ, అది కూడా ఎప్పుడో ఒకసారి తింటాను. ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అయ్యి ఇలా రెడీ అయ్యాను ఈరోజు. సో ఈ డ్రెస్ అయితే నేను అజియోలో తీసుకున్నాను. అజియోలో డ్రెస్ అయితే చాలా బాగా సూట్ అయిందండి నాకైతే. ఈ డ్రెస్ 1000 రూపీస్ అనుకుంటాను. ఇది తీసుకొని 1 ఇయర్ అవుతుందండి ఈ డ్రెస్ తీసుకొని. సో ఇయర్ రింగ్, ఈ చైన్ సెట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. బట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, కలర్ షేడ్ అవుతుందా ఏంటి అనుకున్నాను కానీ బట్ బాగానే ఉంది. చూడ్డానికి అయితే చాలా లుక్గా ఉంది. పార్టీ వేర్కి అయితే ఇయర్ రింగ్స్, ఈ చైన్ బాగా సెట్ అవుతుందండి. సో నేనైతే రివ్యూస్ చూసి తీసుకున్నానండి. నేను ఎప్పుడైనా ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా బాగా రివ్యూస్ చూసి అప్పుడే తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం అవుతుంది. సో లంచ్ కోసం అయితే నేను కుకింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే జాయింట్ చికెన్ దమ్ బిర్యానీ అండి.
సో మా కోసం అయితే ఇంకా మా హస్బెండ్ అయితే 3 జాయింట్స్ తెచ్చారు. ఆ జాయింట్స్ అయితే దమ్ బిర్యానీ చేసేస్తాను. ఇదిగోండి ఎసరు పెట్టుకున్నాను. ఆల్రెడీ 1/2 అవర్ అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. ఎసరులో కొంచెం సాల్ట్, ఆయిల్, నెయ్యి అండ్ స్పైసెస్ వేసుకొని బాగా మరిగాక ఒక 70% అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ని కూడా ఒక పక్క అయితే నేనైతే వేగించుకుంటున్నాను. మసాలాలు, ఆనియన్స్ ఇవన్నీ చికెన్లో వేసి కొంచెం వాటర్ వేసి చికెన్ అయితే బాగా ఉడికిపోయాక అప్పుడు 70% ఉడికించుకున్న రైస్ వేసేసుకొని ఇంకా ఒక 20 మినిట్స్ దమ్ చేసుకోవడమే. ఇంకా మా పండు అయితే ఇంకా బిర్యానీ ఇలాంటివి ఏం తినడు కాబట్టి తన కోసం వైట్ రైస్ అండ్ రసం, చికెన్ కర్రీ చేస్తున్నాను. తనకైతే ఎప్పుడు రసం మాత్రం కన్ఫర్మ్ ఉండాలి. ప్రతి కూరగాయలు అన్నీ తింటాడండి, తను వెజిటేబుల్స్ అన్నీ తింటాడు. బట్ దాంతో పాటు రసం అయితే కన్ఫర్మ్గా ఉండాలి. రసం లేకపోతే అసలు ఒక్క ముద్ద కూడా మా పండు అయితే తినలేడు. రైస్ అయితే ఇంకా 70% అయితే ఉడికిపోయింది. ఇంకా గ్రేవీలో అయితే కలుపుకొని ఇంకా తినేయడమే. సో మా పండు కోసం అయితే చికెన్ కర్రీ చేసినాం కాబట్టి తను చికెన్ తినడండి, ఓన్లీ లివర్ మాత్రమే తింటాడు. సో చికెన్ పీసెస్ మేము తింటాం, లివర్ అయితే మా పండు తింటాడు. సో మా పండు కోసం అయితే వేడి వేడి రైస్ అండి. ఇది దంపుడు బియ్యం అండి, మా విలేజ్ నుంచి తీసుకొస్తాము. ఇక్కడ బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అమ్ముతున్నారు అన్నారు కానీ బట్ మా ఊర్లో అయితే ఇంకా న్యాచురల్ కదండి. సో షాప్లో తీసుకోకుండా డైరెక్ట్గా పొలాల్లో పండించిన దగ్గర తీసుకొని ఇంకా మేమైతే కుక్ చేసుకుంటాము. సో మార్నింగ్ టైం అయితే మేము దంపుడు బియ్యమే వండుతాను. నైట్ డిన్నర్లోనే ఇంకా నార్మల్ రైస్ ఇక్కడ షాప్లో దొరికే బీబీటీ రైస్, లలిత రైస్ మేము వాడుతూ ఉంటాము. సో ఇదిగోండి ఇలా వాటర్ అంతా బాగా మరిగిపోయి ఇంకిపోయాక అప్పుడు చికెన్లోని బిర్యానీని అదేనండి రైస్ని వేస్తాము. సో ఇదిగోండి చికెన్ కర్రీ అండ్ రసం కూడా ఇంకా ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో ఈరోజు అయితే అన్నీ ఒకేసారి పెట్టేసాము. ఇది 4 పొయ్యిల స్టవ్ అండి. సో అలా చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఒకేసారి చికెన్ అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ అంటున్నాను సారీ చికెన్ కర్రీ అండ్ రసము అండ్ బిర్యానీ, వైట్ రైస్ అన్నీ ఒకేసారి అయితే పెట్టేశాను. సో ఈరోజు అయితే ఇంకా ఇదేనండి ఫుడ్ ఐటమ్స్. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేస్తానో ఇంకా నైటే ఇంకా మధ్యాహ్నం తిని పడుకొని లేచాక అప్పుడే ఆలోచిస్తాను. సో ఇప్పుడైతే టైం అయితే 12 అవుతుందండి. ఇంకా మా పండుకైతే తినిపించడం స్టార్ట్ చేస్తే 12:30కి అలా స్టార్ట్ చేస్తే ఇంకా 2 అయిపోతుంది. సో మా కిచెన్ అయితే కొంచెం స్పేస్ అయితే ఎక్కువే ఉంటుంది. సో అందుకే కొంచెం చల్లగానే ఉంటుంది. ఫస్ట్లో అయితే మేము మద్దలపాలెంలో ఉన్నప్పుడు అయితే అండి ఆ కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ ఆ కిచెన్లో ఉంటే చాలు, వేడికైతే అస్సలు తట్టుకోలేకపోయే వాళ్ళం. గాలి కూడా రాదండి. అక్కడ కిచెన్లో అయితే కిటికీ కూడా లేదు. సో ఇదిగోండి ఇలా దమ్ బిర్యానీ చేశాను, జాయింట్ బిర్యానీ. సో చూడ్డానికైతే చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత లుక్గా ఉంది కదండి. సో టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ రెసిపీని నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా పండు అన్నం తింటున్నాడు. సో మా పండు తినేసరికి నేను కూడా ఇంకా తినేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా ఫుడ్ తినేస్తున్నాడు. సో మా పండు అయితే ఇంకా తనైతే ఇంకా తినడం రాదు, అన్నీ తింటాడు మా పండు, రైసే తినడం రాదు. సో మా పండుకైతే ఎవరో ఒకరు తినిపిస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ తిన్న తర్వాత నాకైతే స్వీట్ క్రేవింగ్స్ అండి. సో స్వీట్ క్రేవింగ్స్ వల్ల నేనైతే ఇంకా స్వీట్స్ అయితే అవాయిడ్ చేద్దామని ఇంకా స్వీట్స్ అయితే మేము తెప్పించుకోవడం మానేసాం. ఇంట్లో చాక్లెట్స్ ఉంటే ఇదిగోండి చాక్లెట్ తింటున్నాను. ఇది డైరీ మిల్క్ చాక్లెట్. మా పండుగ కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇప్పుడైతే టైం 2 అవుతుంది కదా.
ఇంకా నిద్రపోదాం అనుకుంటున్నాను. కొంచెం సేపు పడుకొని ఆ తర్వాత ఈవినింగ్ లేచి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో మా మెయిడ్ కూడా ఈవినింగ్ టైం ఈ మధ్య అస్సలు రావట్లేదండి. ఒక 10 days నుంచి కంటిన్యూస్గా అయితే ఈవినింగ్ టైం రాలేదు. తను జాయినింగ్ అయినప్పటి నుంచి వీక్లీ 3-4 times అయితే ఈవినింగ్ టైము కన్ఫర్మ్గా రాకుండా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తామో. సో కానీ తనైతే రాదు. మా పండు ఇంకైతే ఇదిగోండి ఇలా ఆడుకుంటున్నాడు. ఇల్లంతా గందరగోళం చేసేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ అన్ని పారేయడమే. సో పడుకొని లేచాక ఇవన్నీ ఇంకా క్లీన్ అయితే చేసుకోవాలి. ఆ పని మనిషి మార్నింగ్ వచ్చే వరకు ఇల్లు క్లీన్ చేసుకోకుండా ఉంటే చాలా ఇబ్బంది కదా. మా హస్బెండ్ అయితే ఇంకా మా పండుని ఆడిపిస్తున్నాడు. నేనైతే ఇంకా పడుకుని పోతానండి. ఒక 1/2 hour అయితే నేను పడుకొని ఆ తర్వాత లేచి ఇంకేమైనా చేస్తాను. చాలా టైర్డ్గా ఉన్నాను ఈరోజు అయితే. కుకింగ్ చేసి ఇంకా ఇటు అటు ఇది అది అని తిరిగేసరికి ఇంకా నీరసం అయితే బాగా వచ్చేస్తుంది. సో మా పండుగైతే మా హస్బెండ్ అయితే ఇలా ఆడిపిస్తున్నాడు. ఇప్పుడే పడుకొని లేచానండి. టైం అయితే 4:30 అవుతుంది. 2 hours అయితే ప్రశాంతంగా పడుకున్నానండి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే లేవగానే ఇంకా కాఫీ పెట్టు అన్నారు. సో తన కోసం అయితే ఇప్పుడైతే కాఫీ పెట్టాలి. సో 4:30 అవుతుంది కానీ ఇంకా బయట అయితే ఎండగానే ఉంది. అస్సలు చల్లగా లేదు. ఇంకా కూల్ అవ్వాలంటే మ్యాక్సిమం ఒక 5:30-6 అవుతేనే క్లైమేట్ అయితే కొంచెం కూల్గా అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే ఇంకా కాఫీ అయితే పెట్టేస్తానండి. ఇంకా లేచేసరికి ఇంకా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. సో కాఫీ పెట్టి కొంచెం అయితే ఫ్రెష్ అప్ అవుతాను నేను మా పండు. ఎందుకంటే మార్నింగ్ నుంచి అలా ఉండేసరికి కొంచెం చిరాగ్గా ఉంది. ఇంకా ఫేస్ వాష్ ఇద్దరు చేసుకొని ఇంకా డ్రెస్ అయితే మార్చేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయితే అవుతామండి. కాఫీ అయితే అండి నిజంగా మంచి స్మెల్ వస్తుంది. ఈ కాఫీ గ్లాస్ చూసారు కదా, మేము మా పండు బర్త్డే కోసం కార్ తీసుకున్నప్పుడు నెక్సా షోరూమ్ వాళ్ళైతే ఈ కాఫీ మగ్ని అయితే మాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో కాఫీ అయితే మా ఆయనకైతే ఇప్పుడు ఇచ్చేస్తాను, తను తాగేస్తారు. అంతలోపు అయితే నేను మా పండు అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. సో మా పండు అయితే ఇంకా హాల్లో ఆడుకుంటూ ఉంటే ఇంకా నేనైతే మా పండునైతే అలా చూస్తున్నాను. సో మా పండు అయితే ఇంకా ఫుల్ అల్లరి. ఇంకా తనకి మాటలు రావడం స్టార్ట్ అయితే ఇంకా మాటలతోనే ఇంకా మమ్మల్ని ఇంకా ఆడేసుకుంటాడు. సో మా పండు అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడండి అండ్ లైక్ కూడా చేయమంటున్నారు. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే టైం అయితే 6:30 అలా అవుతుందండి. సో నేనైతే ముందుగానే చపాతీని ఇదిగోండి ఇలాగా ఆయిల్, వాటర్, మిల్క్ కలుపుకొని ఇలాగా కలిపేసుకొని ఒక 1/2 hour ఉంచుకున్న తర్వాత చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ రోటీ మేకర్ చూసారు కదా, నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఈ రోటీ మేకర్ కోసం నేను రివ్యూ కూడా చేశాను అండ్ నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో కూడా ఉంది. చూడకపోతే ఈ రోటీ మేకర్ వీడియో అయితే చెక్అవుట్ చేసుకొని మీరు చూడండి. నిజంగా రోటీ మేకర్లో అయితే చపాతీ చాలా ఈజీగా చేయొచ్చండి. ఇది హ్యాండ్ ప్రెస్ మేకర్ అండి.
చాలా ఈజీగా అయితే నేనైతే చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసాను. సో ముందైతే చపాతీలు పాముకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. బట్ ఈ హ్యాండ్ ప్రెస్ రోటీ మేకర్ తీసుకోవడం వల్ల 20-30 చపాతీస్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. ఒకసారి ప్రెస్ చేస్తే పూరీలా వస్తుంది. 2-3 టైమ్స్ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చపాతీలా వస్తుందండి. సో ఇదిగోండి చపాతీ అండి. ఈరోజు మా డిన్నర్ అయితే ఇదిగోండి సింపుల్ డిన్నర్. ఈ పిక్కలు ఉన్నాయి కదండి, సో ఈ కర్రీని అయితే మా ఊరు నుంచి పిక్కలు తెస్తే ఇంకా కర్రీ చేసుకున్నాం. అండ్ ఈవినింగ్ మా పండు కోసం అయితే ఈ చిప్స్ అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేశాను. ఆ చిప్స్ కొంచెం ఉంటే ఇంకా డిన్నర్లో అయితే తినేస్తున్నాను. సో ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేసి తినేసరికి అయితే టైం అయితే ఇప్పుడైతే 8:30 అవుతుందండి. ఇంకా డిన్నర్ చేసాక కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది. సో వీడియో ఎడిటింగ్ చేసేసరికి ఇంకా టైం ఎంత అవుతుంది, 11-11:30. ఒక్కొక్కసారి అయితే లాంగ్ వీడియో ఉన్నప్పుడైతే 12 కూడా అయిపోతుంది. సో మధ్యలో మళ్ళీ మా పండు అయితే లేస్తూ ఉంటాడు. ఇంకా అయితే ఫుడ్ తినేసానండి. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా పడుకుని పోవడమే. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం